చినశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చినశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగిందని, రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ధనికుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లోపే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, కేసీఆర్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో ప్రజలు ఎక్కువైందని, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చినశంకరంపేట సొసైటీ మాజీ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, లక్ష్మారెడ్డి, యాదగిరి యాదవ్, శ్రీనివాస్, ఏమా చంద్రం, స్వామిరాజ్, ప్రభాకర్, గంగమ్మ, నవీన్, చంద్రయ్య, యాదగిరి, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు చినశంకరంపేట మండల కేంద్రంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా తెలంగాణకు జాతిపిత, మన తెలంగాణను ఈరోజు మనం ఇంత సుభిక్షంగా ఉన్నామంటే ఆయననే కారణం. ఎందుకంటే గతంలో చూసాము, ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ఎలాంటి దుస్థితిలో ఉంటుండే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ రోజు 24 గంటల కరెంట్ ఇస్తామా అంటే ఇదే ఆంధ్ర పాలకులు మళ్ళీ నక్సలైట్ల రాజ్యం అవుతుంది, మొత్తం తెలంగాణ అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది అన్నటువంటి తెలంగాణను ఈరోజు 24 గంటల కరెంటు కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, ప్రతి అంశంలో ఎక్కడైనా కూడా రైతులకు మాత్రం పెద్దపీట వేసి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అడిగినవే కాకుండా అడగనివన్నీ కూడా చేయడం జరిగింది. ఆయన పాలన చాలా ఎంతో బాగుండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తూ కల్లబొల్లి మాటలతో ఎలక్షన్స్ రాగానే వాళ్ళు ఏదో హామీలు ఇచ్చినవి నెరవేరుస్తామని చెప్పడమే కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి మళ్ళీ కేసీఆరే రావాలి, ఆ సారే కావాలని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. భవిష్యత్తులో తప్పకుండా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, అందరి కళలు కూడా నెరవేరుస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు గౌరవ కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా చినశంకరంపేట మండలం హెడ్ క్వార్టర్లో కేసీఆర్ గారి యొక్క వేడుకలు కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఢిల్లీ మెడలు వంచి దేశ రాజకీయాల వ్యవస్థను ప్రభావితం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికంటే కూడా అభివృద్ధిలో ముందంజలో ఉంచి, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందంజలో ఉంచి ఎక్కడ ఉన్న తెలంగాణను ఎక్కడికి తీసుకెళ్ళి పైన పెట్టడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతైతే జడ్ స్పీడ్తో పోతున్న డెవలప్మెంట్ను మొత్తం చిన్నాభిన్నం చేసి, వ్యవస్థలను అన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి మొత్తం రాష్ట్రాన్ని మళ్ళీ సేమ్ వాళ్ళ పాత పరిస్థితులు తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్క వ్యవస్థను కూడా ప్రభావితం చేసి రాష్ట్ర అభివృద్ధిని చిన్నాభిన్నం చేసినటువంటి ఘనత కాంగ్రెస్కు దక్కింది. అందుకే అన్ని వర్గాల ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, మళ్ళీ కేసీఆర్ పాలన ఎప్పుడు చూడాలి, మేము కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా అభివృద్ధి పథంలో నడిచింది, మళ్ళీ ఆ సారే రావాలి, ఆ సార్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మేము బాగుపడతామని చెప్పి ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కొద్ది రోజులు 2.5 సంవత్సరాల్లో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. కావడానికి కూడా ఆ భగవంతుడు సార్కు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించి ఈ ప్రజలకు మరొకసారి కేసీఆర్ గారి సుపరిపాలన అందించే విధంగా సోమేశ్వరుడు కృప కలిగించాలని చెప్పి కోరుకుంటూ చినశంకరంపేట మండలం నుంచి జై హింద్, జై తెలంగాణ.